రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో 40 దినముల ఉపవాస ప్రార్థన మనం చూస్తూ వస్తున్నాం. 40 దినాల ఉపవాస ప్రార్థన మనం 40 వారాలు ధ్యానిస్తామని చెప్పబడుతూ వచ్చింది. అంటే ఆయన చేసిన ఒక్కొక్క రోజు ఉపవాస ప్రార్థన మన జీవితాల్లో ఒక్కొక్క వారానికి ఒక్కొక్క అనుభవాన్ని మనం చూస్తూ వద్దామని చెప్పి ఇంతకుముందు చెప్పబడుతూ వచ్చింది. సో ఇప్పటికే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఎన్ని రోజులు ధ్యానించబడి ఎన్నవారు? గత 17 వారాల నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితమును ఆయన చేసిన 40 దినాల ఉపవాస ప్రార్థనలో 17 కోణాలను మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు మనం చూసేటటువంటి ఎన్నో మాట అంటే 40 దినాలు మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అది మొదటి ఉపవాస ప్రార్థనలో ఈరోజు చూస్తున్న 18వ భాగాన్ని మనం చూస్తున్నాం. ఈ 18వ భాగం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థనలో 18వ అనుభవము. ఆయన ఉపవాస ప్రార్థన చేయడానికి గల కారణంలో 18వ అనుభవాన్ని మనం చూస్తున్నాం. రండి ఆయన ఉపవాస ప్రార్థన యొక్క జీవితాన్ని చూసినట్లయితే మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. 6 చివరిలో చదవండి, క్షమించండి, 6వ వచనం చివరిలో. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా ఎత్తుకొందరు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఎవరితో చెబుతున్నాడు? ఎవరితో చెబుతున్నారు? సాతానుడు యేసు ప్రభుతో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? నిన్ను గురించి రాయబడి ఉంది కదా, దాని ప్రకారం నెరవేర్చబడితే నువ్వు దూకని చెబుతున్నాడు. ఇక్కడ ఒక మాట గమనించాల్సింది ఏంటంటే సాతానుడు యేసు ప్రభుతో చెబుతున్నాడు. అంటే సాతానుడు ఏం చెప్తాడో అది చేయకోకుండా ఉండటానికి యేసు ప్రభు ఉపవాస ప్రార్థన. అర్థమవుతుందండి? యేసు ప్రభు యొక్క ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు, నా మొదటి ఉపవాస ప్రార్థనలో 40 దినాలకి 40 కోణాలు మనం ధ్యానించవచ్చు. 40 కోణాల్లో ఈరోజు 18వ కోణం ఏంటంటే ఈ సాతానుడు ఏం చెప్తాడో అది చేయకుండా ఉంటానికి. అంటే సాతానుడు ఏం చెబుతాడో అది చేస్తే ఏం జరుగుద్ది అనేది మనం తర్వాత చూద్దాం. సాతానుడు ఏం చెబుతాడో అది చేయకుండా ఉంటాను. ఎందుకంటే యేసు ప్రభు అనంత కానీ భవిష్యత్తు నెరిగిన వాడు, అవునా కదా? జరగబోయేది ఏంటో కూడా తెలిసినవాడు. అంటే యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత సాతానుడు వస్తాడని యేసు ప్రభు తెలుసు. యేసు ప్రభు దగ్గరికి సాతానుడు వస్తాడని తెలుసు. సాతానుడు వచ్చి యేసు ప్రభుని శోధిస్తాడని తెలుసు. రకరకాల విషయాలు చేస్తాడని తెలుసు. అందుకే ఆ సాతానుడు ఏం చెప్తున్నాడో అది జరిగించబడుకోకుండా తన దేహంలో జరగకుండా ఉండటం కొరకు, అంటే రక్త మాంసములు కలిగిన వాడికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి రక్త మాంసము కలిగిన తన దేహంలో సాతానుడు చెప్పినటువంటి పని, సాతానుడు చెప్పేవి జరగకోకుండా ఉండటం కొరకు యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మనం కూడా ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో మనలో ఏదైతే సాతానుడు ఏవైతే మనం చెబుతాడో అవి మనం చేయకోకుండా ఉండటం కొరకు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. సాతానుడు చెప్పేవి ఏంటి అని మనం కొన్ని విషయాలు బైబిల్లో ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడి అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. మా జీవితంలో మీరు ఎన్నో మేలు చేస్తూ వచ్చారు, దేవుని ఆశీర్వాదాలు ఇస్తూ వచ్చారు, మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయ కాల సమయంలో మరి ప్రభా నీ సన్నిధిలోకి వచ్చి ఈ రీతిలో తండ్రి ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాను. మీరు ఇచ్చిన సమయానికి సందర్భాన్ని బట్టి మీకు వందనములు. ఈ సమయంలో తండ్రి ఉపవాస ప్రార్థన ఎంతో దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. మేము ఏం నేర్చుకోవాలో మాకు బయలుపరచండి. శత్రు సిగ్గుకరంగాను మీకు మహిమార్థమే ఉండేలాగా సాయం చేయండి. నాతో మాతో మీరు మాట్లాడమని దయగల మీ హస్తములకు అప్పచెబుతూ ఈరోజు ఈ వర్తమానం ఎంతో దీవించి దేవా మాకు ప్రభావ మా జీవితాలకి మీకు మహిమార్థమే జీవించే క్రైస్తవ జీవితాన్ని అనుగ్రహించమని దేవా, దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు ఈ సమయంలో వాక్యం ధ్యానించడం కొరకై, నడిపింపు కొరకై నిష్ప్రయోజకుడు, ఎన్నిక లేనివాడు, దేవా బలహీనుడు, బుద్ధిహీనుడు అని ఒప్పుకుంటున్నాం. నీ దాసుడు కన్నులు నీ వైపు ఎదురు చూస్తున్నా సహాయం చేయండి.
మరొకసారి దాసుడి కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నులు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని ఈరోజు కూడికి ఎంతో దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ఈరోజు కూడికి ద్వారా మేము ఏం నేర్చుకోవాలో, ఎలాంటి జీవితం కలిగి ఉండాలో మీ యొక్క జీవితంలో ప్రభావ 40 దినాలు ఉపవాస ప్రార్థన 40 కోణాలు మాకు బయలుపరుస్తుంది. ఈరోజు 18వ కోణాన్ని మేము ధ్యానించబోతాను. సాయం చేసి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. నేను కూడా బలహీనుండే దేవా మీ బలాన్ని నా మీద ఆవరింపజేస్తే తప్పక నేను బలంగా నిలబడలేనని ఒప్పుకుంటూ బలహీనుని ఒప్పుకుంటూ మరొకసారి దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందమని నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో వాటి అక్కడ తీర్చమని ముందు దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే సరే ఏదేమైనప్పుడు కూడా మనం ఎప్పుడైతే త్వరగా ముగిద్దాం అంటామో అప్పుడు త్వరగా అవ్వదు. మన ఆలోచన త్వరగా ముగించాలి. పరిశుద్ధాత్మ నడిపింపు వేరుగూడదు. కాబట్టి ఈరోజు దేవుడు నడిపించిన కొలది మన వాక్యాన్ని ధ్యానిద్దాం. రండి, దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 45 దినాల ఉపవాస ప్రార్థన మనం చూస్తున్నాం. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు మనకు బయలుపరచబడుతున్నాయి. దాంట్లో ఈరోజు 18వ మాటను చూస్తున్నాం. అదే మత్తయి సువార్త 4:6లో చివరిలో మనం చూస్తున్నాం, సాతానుడు వచ్చి ఆయనతో చెప్పాను. అంటే సాతానుడు ఏదైతే యేసు ప్రభువారితో చెబుతున్నాడో అది చేయకోకుండా యేసు ప్రభువారు సాతానుడు చెప్పింది చేయకుండా ఉండడానికి యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన. మరి సాతానుడు యేసు ప్రభువారితోనే కాదు ఇంకా చాలా మందితో చెప్పాడు. వారిలో ఒక కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఎవరినండి? ఒక కుటుంబం. అంటే సాతానుడు యేసు ప్రభువారు అందరితో మాట్లాడుతాడు, అందరిలో ఉంటాడు. కానీ సాతానుడు వచ్చి కుటుంబంతో మాట్లాడుతున్నాడు. ఆ కుటుంబం అంటే ఒక వ్యక్తి ద్వారా తన కుటుంబం కూడా ఎంతో దారుణమైన స్థితిలో వెళ్ళింది. అంటే సాతానుడు మాట్లాడిన వ్యక్తి ఎవరు? ఆ కుటుంబాన్ని నష్టపరుచుకున్న వ్యక్తి ఎవరు? అంటే సాతాను మాట్లాడింటే అలా నష్టపోతాం. సో సాతానుడు మాట్లాడింది ఎవరితో మాట్లాడాడు? తన కుటుంబాన్ని నష్టపరుచుకుంది ఎవరంటే బైబిల్లో ఒక కుటుంబాన్ని మనం చూస్తాం. దాంట్లో మొదటి కోణాన్ని చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం. చాలన్న. కాబట్టి మొదటి మాట, అందుకు సర్పము మీరు చావనే చావరు. సర్పము చెబుతున్నటువంటి మాట అంటే సాతానుడు. కాబట్టి సాతానుడు చెప్తున్నటువంటి మొదటి మాట ఏంటంటే, ఒకటి ఏమంటారు? మీరు చావనే చావరని చెబుతుంది. ఏమని చెబుతుందండి? మీరు చచ్చిపోరు, మరి ఎలా ఉంటారు? మీరు బతికుంటారు అన్నట్టుగా చెబుతుంది. ఓ రకంగా చెప్పాలంటే సాతానుడు చెప్పేటటువంటి మాట ఎలా ఉందంటే, ఆత్మీయ స్థితిలో చూస్తే చాలామంది లోకంలో అంటే వస్తారు, చచ్చిపోయిన తర్వాత ఏముంది బ్రదర్, ఆత్మ ఎక్కడికి వెళ్ళింది ఎవడో తెలుసు, అంతే కదా, ఆత్మ ఎక్కడికి వెళ్ళింది ఎవరో తెలుసు, ఉన్నంత వరకు మనం అనుభవించాలి, ఉన్నదాన్ని అనుభవిస్తూ వెళ్ళాలంటారు. అంటే సాతానుడు కూడా ఇలాగ చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే, మీరు చావనే చావరు. కానీ మొదటి కోణాన్ని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం ప్రియులారా. ఆదికాండం 3వ అధ్యాయంలో 4వ వచనం చూసినట్లయితే అందుకు సర్పము మీరు చావనే చావరు. కానీ మొదటి మాట అవ్వతో చెప్తున్నటువంటి మొదటి మాట ఏంటంటే, తన ఒక్కదానికే చెబుతుందా? అందరితో చెబుతుంది. మీరు అని అంటుంది సాతాను అక్కడ, అవునా కదా? మీరు అని సంబోధిస్తుంది. అంటే అర్థం ఏంటి? సాతాను అవ్వతో చెబుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, మీరు చచ్చిపోరు, అంటే నువ్వు బాగుంటావు, నీ భర్త బాగుంటాడని చెబుతుంది. అంటే సాతాను చెప్పే మాట ఎలా ఉంది? నువ్వు బాగుంటావు, నీ భర్త బాగుంటాడంటే ఏ భార్య కానీ ఎలా ఉండేది? నేనే నా భర్త బాగుండాలనే ఆశ. కానీ ఇక్కడ సాతాను చేస్తున్న కుయుక్తి, అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది ఆదికాండం 1వ అధ్యాయంలో, సర్పము యుక్తి గలదై ఉందంట. అంటే సర్పం యొక్క ఆలోచన వేరు. కానీ అది ఏం చేస్తుందంటే, మొదటిగా మనిషి యొక్క జీవితంతో, మనిషితో, మానవునితో ఏమని చెబుతుందంటే, అసలు మీ జీవితంలో మీరు చావనే చావరని చెబుతుంది. ఆ మాట ఎవరు నమ్మారు? అవ నమ్మేసింది. ఓహో, మనం చావమంట కదా, మనం బ్రతికే ఉంటామంట కదా. దేవుడు ఏం చెప్పాడు? అది ఆ తోటల పొలంలో ఉన్నటువంటి ఫలాల్లో ఆ మధ్యలో ఉన్నటువంటి ఫలం, లేదా ఆ తోటలలో ఉన్నటువంటి ఫలం, మంచి చెట్లను తెలివించే ఫలం ఉంది, అది మీరు తినొద్దు, తినమన్నా మీరు చస్తారని దేవుడు చెప్పాడా లేదా? చూడండి, ఆ మాట ఎవరు చెబుతున్నారు? అవే చెబుతుంది. ఎక్కడ చెబుతుంది? 2వ వచనం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలముల్లో మేము తినవచ్చును, అయితే 3వ వచనం, తోట మధ్యనున్న చెట్టు ఫలమును గురించి
దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో చెబుతుంది. ఎవరు చెబుతున్నారు? స్త్రీ చెబుతుంది. దేవుడు వద్దన్నాడు, ఆ ఫలాన్ని తినొద్దన్నాడు, తోటలో ఉన్న మధ్యలో ఉన్న ఫలాన్ని దేవుడు ప్రత్యేకంగా మధ్యలోనే పెట్టాడు, ఆ ఫలాన్ని దాన్ని తినొద్దన్నాడు అని సాతానుడికి ఏం చెబుతుంది? అవ్వ చెబుతుంది. ఇప్పుడు సాతానుడు ఏం చెబుతున్నాడు? మీరు దాన్ని తింటే మీరు చస్తారని దేవుడు చెప్పాడు, అదంతా అబద్ధము, మీరు తింటే మీరు బ్రతుకుతారని చెబుతాడు. అంటే సాతాను యొక్క విధానం, సాతాను చెప్పే మాటలు ఎలా ఉంటాయి అంటే మొదటిగా అబద్ధంతో కూడిన మాటలు ఉంటాయి. ఎక్కువసార్లు మనం అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతాం నిజానికంటే కూడా. ఏం ఎక్కువ నమ్ముతాం? అబద్ధాన్ని. ఎవడన్నా అబద్ధం చెప్పని, అది తీయగా ఉంటుంది, జుంటి తేనె దారుల కంటే తీయగా ఉంటుంది, ఇంకా గులాబ్ జాముల కంటే తీయగా ఉంటుంది, ఇంకా లడ్లు కంటే తీయగా ఉంటుంది, ఇంకెలా ఉంటుంది? పాలకోవ కంటే తీయగా ఉంటుంది, ఇంకెలా ఉంటుంది? ఇంకా చెప్పాలంటే చాలా స్వీట్లు ఉన్నాయి. వాటన్నిటికంటే తీయగా ఉంటాయి అబద్ధం. అదే నిజం చెప్పు ఎలా ఉంటుంది? యాపాకు కంటే వగరగా ఉంటుంది, ఇంకా చేదుగా ఉంటుంది. చూడండి, ఒక చేదైన విషయం ఒకరోజు తీయగా ఉంటుంది. యాప పుల్లను చూడండి, మీరు ఇక్కడ నేను చూడలేదు, కానీ చాలామంది వృద్ధులు కానీ లేదా ఆంధ్రాలో కానీ, ఇక్కడ నేను చూడాల, క్షమించండి, ఆంధ్రాలో చూస్తూ వచ్చా, చాలామంది యాప చెట్టుని తీసుకుని దాని కొమ్మని ఇరిచి, ఆ యొక్క యాప కొమ్మని తీసి ఏం చేస్తారు? ఇరిచి నోట్లో పెట్టుకుని పళ్ళు తోముకుంటూ వస్తారు. ఏం చేస్తారు? పళ్ళు తోముకుంటారు. ఇప్పుడు రాను బ్రష్లు వచ్చేసి నీళ్ళండి, పళ్ళు తోముకుంటూ వస్తారు. నేను చాలా అట్లాగే యూజ్ చేస్తూ వచ్చేవాడిని. అవి తోముకున్నప్పుడు ఫస్ట్లో చేదుగా ఉండేది, వగరగా ఉండేది, తర్వాత ఎలా ఉండేది? అలవాటు అయిపోయేది. కానీ నిజమన్నది అలాంటిదే. ఫస్ట్ మనకు కఠినంగా ఉండేది, కానీ అది తర్వాత మన జీవితంలో అవలంబించినప్పుడు, మన జీవితంలో అవలంబించుకున్నప్పుడు అది మంచిదిగా కనబడింది. అది ఇప్పుడు చూడండి, యాప్లో చెడదంటారా మంచిదంటారా? చేదు మంచిగా చెడా? చేదు ఎప్పుడైనా సరే మంచిది కాదని అంటాం. చేదు దాన్ని మనం తింటామా? చేదు బీరకాయల్ని, చేదు దోసకాయల్ని, చేదు వంకాయలు ఉంటాయా? ఉండవు. చేదు కాకరకాయల్ని మనం తింటామా? మరి చేదు ఎలా మంచిది అయింది? ఎప్పటికీ చేదు మంచిది కాదు. కానీ ఆ చేదును మనం అవలంబించినప్పుడు, ఇప్పుడు కాకరకాయ అయినా ఏదైనా సరే ఏం చేస్తాం? చేదు కాయే కదా. కానీ దాన్ని ఏం చేస్తాం? మనం ఫస్ట్ దాన్ని తీసుకుంటాం, చక్కగా దాన్ని ఏం చేయాలో అది చేసి క్లీన్ చేసి చక్కగా వండుకుంటాం. ఒకవేళ కూర వండినా దాంట్లో కొద్దిగా చేదుండా, కుదరినప్పుడు చెడగొట్టినప్పుడు దాంట్లో కొద్దిగా చేదుండా కళ్ళు మూసుకుని తినేస్తాం. ఎందుకని? దానివల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, దానివల్ల కొంత క్షేమం ఉండదు. ఈరోజు మన జీవితాల్లో ఒక మాటలో చెప్పాలంటే అబద్ధం అన్నది ఫస్ట్లో తీయగా ఉండేది, కానీ తర్వాత చేదు అనిపించింది. అబద్ధం ఎలాంటిదంటే విషంతో కూడిన లాంటిది. విషం ఎలా ఉండేది? ఫస్ట్ తాగేదాడు బాగుండేది, తాగిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత దాని ప్రభావం చూడగా ఎందుకు తాగాను విషయం అనిపించింది. ఫస్ట్ ఏమో తాగాలనిపించింది, తాగిన తర్వాత ఎందుకు తాగాను అనిపించింది. కానీ అబద్ధము అలా ఉండిద్ది, కానీ నిజమే ఎలా ఉండిద్ది అంటే ఫస్ట్ చేదుగా ఉంటుంది, తినడానికి అసహ్యకరంగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సాతానుడు ఏం చేస్తున్నాడు? చేదును తీయగా పెట్టేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని తినొద్దని దేవుడు చెప్పాడా? మీరు తింటే చస్తారని దేవుడు చెప్పాడు, కానీ నేను చెబుతున్నా తింటే బ్రతుకుతారు. అబద్ధం తీయగా చెప్పేసింది. మీరు తింటే మీరు బతుకుతారు. సాతానుడు చెప్పే మాట వినిపోయింది, వినేసేసింది. అబ్బా దేవుడు చెప్పింది మాకు అబద్ధం చెప్పాడే, దేవుడే మాకు అబద్ధం చెప్పాడే. సాతానుడు ఏం చెబుతున్నాడు? అది తింటే మీరు బ్రతుకుతారని చెబుతున్నాడు, కాబట్టి అది తినేద్దామని చెప్పి తీసుకుని తినటం ద్వారా ఏమైంది? చావు వచ్చింది. కాబట్టి సాతానుడు చెప్పే, అంటే భౌతికంగా ఆత్మీయంగా మరణం రాకుండా ఉండటానికి సాతాను చెప్పే అబద్ధాలు, సాతాను చెప్పే అబద్ధంతో కూడిన మాటలు, మాయ మాటలు నమ్మకోకుండా ఉండటానికి యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి ఎంత విచిత్రము. ఆది కాండంలో మొదటిగా ఉన్న మానవుడి దగ్గరికి, మొదటిగా చేయబడిన మానవుని యొక్క భార్య దగ్గరికి సాతానుడు వచ్చింది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తుంది? యేసు ప్రభువారి దగ్గరికి వస్తుంది. అంటే సృష్టి ఆరంభంలోనే సాతానుడు వచ్చింది. ఈ లోకానికి విడుదల ఇవ్వబోతున్న యేసు ప్రభు, రక్షణ ఇవ్వబోతున్న ఆరంభంలో కూడా సాతానుడు వస్తుంది. సాతానుడు చూడండి ఎంత కుయుక్తిపరుడు. కాబట్టి యేసు ప్రభువారు అనంత జ్ఞాని. యేసు ప్రభువారిని ఎవరు ఆయన జ్ఞానంతో పోల్చుకోగలుగుతారు చెప్పండి? వీడెంత సాతానుడు యేసు ప్రభుతో. యేసు ప్రభువారు ఎవరు? నిత్యుడగు తండ్రి అని యెషయా గ్రంథం 9వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది. ఎవరైనా నిత్యుడగు తండ్రి. మరి అంత గొప్ప తండ్రితో, అంత గొప్ప దేవునితో సాతానుడికి ఎక్కడ పొంతన చెప్పండి? సాతానుడేం పడవేయబడ్డాడు, యేసు ప్రభువారేం పంపించబడ్డాడు. పడవేయబడ్డవాడికిను పంపించబడ్డవాడికి వ్యత్యాసం లేదు. పడవేయబడ్డాడంటే తప్పు చేశాడు కాబట్టి పడవేయబడ్డాడు, పంపించబడ్డాడంటే అవసరం ఉంది కాబట్టి పంపించబడ్డాడు. రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంది.
పడవేయబడిన వాడు వేరు, పంపించబడిన వాడు వేరు. పడవేయబడిన వాడు పంపించబడిన వాడి దగ్గరికి వచ్చి అబద్ధం ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు, లేదా ఏదో ఒక మోసం చేయడానికి మాయ మాటలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. యేసుప్రభుతో చెబుతున్నాడు ఏదో ఒక మాయ మాటలు. యేసుప్రభు అనుకుని ఉంటాడు మనసులో, ఓరి పిచ్చోడా, నీకంటే నేను జ్ఞానవంతుని కదా, నా దగ్గరికి వచ్చి పిచ్చి వేషాలు ఏంటి అనుకుని ఉండొచ్చు. ప్రియులారా, సాతానుడు చెప్పే మాటలను ఆయన జరిగించుకోకుండా ఉండటానికి ఉపవాస ప్రార్థన చేశాడు. సాతానుడు ఏమని చెబుతున్నాడు? మొట్టమొదటిగా సాతానుడు చెబుతున్న మాట ఏంటండి? మీరు చావనే చావరు. దేవుడు ఏం చెప్పాడు? మీరు చస్తారని చెప్పాడు. అంటే సాతానుడు యొక్క జీవితం ఏం జరుగుతుందండి? అబద్ధంతో కూడిన జీవితం. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే అవ్వతో సాతానుడు చెప్తున్నమాట, మీరు చావనే చావరు అంటే అబద్ధం చెబుతుంది. అబద్ధాన్ని నమ్మేస్తున్నారు ప్రజలు. యేసు ప్రభువారు అబద్ధాన్ని నమ్మకోకుండా ఉండటానికి, అబద్ధపు మాయతో కూడిన మాట తన జీవితంలోకి తీసుకోకుండా ఉండటం కొరకు యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశారు. ఇక రెండో భాగాన్ని మనం చూద్దాం. సాతానుడు చెప్పే మాటలు ఏంటి? మొదటిగా అవ్వతో చెబుతుంది, మీరు చావనే చావరని అబద్ధం చెబుతుంది, మాయ మాటలు. ఆ మాటలు యేసు ప్రభువారు నమ్మకోకుండా ఉండటానికి, ఆ మాటలు తన జీవితంలో తీసుకోకుండా ఉండటానికి ఆయన ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో సాతానుడు చెప్పే మాయ మాటలు మనం నమ్మకోకుండా ఉండటానికి, సాతానుడు చెప్పే అబద్ధాలు మనం నమ్మకోకుండా ఉండటానికి ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ఇది మొదటిది. రెండవ కోణాన్ని చూసినట్టయితే ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ రెండో మాటను మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా సాతాను అంటుంది, సాతాను ఎవరి దగ్గరకు వచ్చి చెబుతుంది? అవ్వ దగ్గరకు వచ్చి చెబుతుంది. అంటే యేసుప్రభు దగ్గరకు వచ్చి చెప్పింది, కానీ యేసుప్రభు దగ్గర ఆటలు సాగల. ఎవరి దగ్గరకు వచ్చి చెబుతుంది? సాతానుడు అవ్వ దగ్గరకు వచ్చి చెబుతుంది. ఏమని చెబుతుంది? మీరు వీటిని తింటే చావరని చెబుతుంది. కానీ దేవుడు ఏం చెప్పాడు? మీరు వాటిని తింటే చస్తారని చెప్పాడు. అంటే అబద్ధాన్ని తీయగా తన జీవితంలోకి, అవ్వ జీవితంలోకి పంపించేస్తుంది. కానీ మనం ఎప్పుడు కూడా సాతాను మాయ మాటలు మనం నమ్మితే మన జీవితాల్లోకి అబద్ధపు జీవితమే, పాపంతో కూడిన జీవితమే మన జీవితాల్లోకి వచ్చింది. అది మనం నమ్మకోకుండా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. అంటే మనం ఏం నమ్మాలా? వాక్యాన్ని నమ్మాలి, కానీ మాయ మాటలు నమ్మకూడదు. రెండోదిగా ఇక్కడ రాయబడిన మాట ఏంది? కన్నులు తెరవబడిననియు చెబుతుంది అక్క. ఏమని చెబుతుంది? మీరు వాటిని తింటే మీ కళ్ళు తెరవబడతాయి అండి. మరి అప్పుడు దాకా కళ్ళు మూసుకుని ఉండారా? అవ్వ ఆదాము కళ్ళు ముయ్యబడి ఉండే, తెరవబడి ఉండయా? సాతానుడు వచ్చి ఏమంటున్నాడు? మీరు వాటి దినమున మీ కన్నులు తెరవబడుతున్నాయి అంటున్నాడు. మరి ఇప్పుడు దాకా కళ్ళు ముయ్యబడి ఉండే, తెరవబడి ఉండయా? ఇప్పుడు ఆదాము అవ్వ గుడ్డోళ్ళ కాదే. దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు అన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? చూడగలిగే కన్ను వారికి ఉండే కదా. ఆ సాతాను చూస్తున్నారు, సర్పాన్ని చూస్తున్నారు, ఆ తోటలో ఉన్న వాటిని అన్నిటిని చూస్తున్నారు. అంటే కళ్ళు ఉండేగా? కళ్ళు ఉండేయా లేవా? ఉండే. కానీ సాతాను ఏం చెబుతున్నాడు వచ్చి? మీరు వాటిని తిన్న దినమున మీ కళ్ళు తెరవబడతాయి. అంటే ఇప్పుడు దాకా ఎలా ఉండే? కళ్ళు ముయ్యబడి ఉండేని అబద్ధం చెప్పేస్తుంది. ఎంత చక్కగా నమ్మేస్తుంది చూడండి అవ్వ. సాతాను చెబుతున్న మాట మీ కళ్ళు తెరవబడతాయి అది చెప్పొచ్చుగా. మా కళ్ళు ఇప్పుడు తెరవబడి ఉండే, ముయ్యబడి లేవు కానీ చెప్పొచ్చుగా. మా కళ్ళు ఇప్పుడు తెరవబడి ఉండే కదా, మాకు ముయ్యబడాల్సినంత అవసరం ఏంటి? పోనీ మా ముయ్యబడాల్సిన అవసరం కాదు. మా కళ్ళు ఎక్కడ ముయ్యబడి ఉండే తెరవబడటానికి? మా కళ్ళు తెరిచే ఉండే చూడు అని చెప్పి సాతాను చూపించవచ్చుగా. కానీ అవ్వ ఏమంటుంది? సాతాను వచ్చి ఏమంటుంది? అవ్వ కాదు, క్షమించండి, మీరు వాటిని తిన్న దినమున చావనే చావరని చెబుతుంది. రెండు, మీ కళ్ళు తెరవబడతాయి అని చెబుతుంది. కళ్ళు తెరవబడతాయి అనగానే అక్క ఏం చేస్తుంది? ఇంతకంటే ఇంకా పెద్ద కళ్ళు ఉంటాయేమో, లేదా దేవుడు ఎక్కడన్నా తలలో చేసి ఉండొచ్చు, దేవుడికి ఇంకెక్కడన్నా కళ్ళు పెట్టాడేమో, ఆ కళ్ళు తెరవబడతాయేమో. దానికి మర్మం ఈ సాతానుడేనేమో. వీడి మాట విన్నామని వింది. ఏమైంది? ఓడ చచ్చిపోయింది. రెండోది ఏమైంది? తెరవబడి కన్నులు. ఏ కన్నులు? పాపపు కన్నులు తెరవబడి. పాపం ఎలా చేయాలో, ఎలా పాపంలో ఉండాలో ఈ కన్నులు తెరవబడి. చూడండి, వాస్తవానికి వారు కన్నులు, ఆత్మీయ మనోనేత్రాలు వారు కలిగి ఉన్నప్పుడు పాపం అంటే ఏంటో వారికి తెలియదు. తెలిసిందా? చూడండి, ఒక మాట చూడండి. వారి కళ్ళు తెరవబడిన తర్వాత ఏమైందో చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. చాలు, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏమని రాయబడుతూ వచ్చింది? ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయిందంట. అంటే పురుషుడు స్త్రీతో కలిసే కలయిక ఎప్పుడు ఆరంభించబడింది? చెప్పండి, ఎప్పుడు ఆరంభించబడింది? పాపపు జీవితాన్ని కలిగి ఉన్న తర్వాతే. అవ్వచ్చు కాదక్క, పాపం వచ్చిన తర్వాత అంటారు కదా,
కోడలు వచ్చిన ఏమంటారు, కోడలు వచ్చిన సమయము అల్లుడు వచ్చిన సమయం ఏదో అంటారు కదా, పాపం వచ్చిన సమయం, ఆ సమయాన్ని బట్టి కళ్ళు తెరబడ్డాయి. కోడలు వచ్చిన వేళ, అల్లుడు వచ్చిన వేళ, అల్లుడు అని అనర్లే, కష్టం ఉండిద్దిలే. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే పాపం వచ్చిన వేళ కళ్ళు తెరబడ్డాయి. ఇప్పుడు చూడండి, నువ్వు చస్తావని చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు చస్తావని, కానీ సాతాను ఏం చెబుతుంది, చావరని చెప్పింది, మాయ మాటలు నమ్మేసింది, చచ్చారు. చచ్చిపోయిన తర్వాత ఏమైంది, కన్నులు తెరవబడుతున్నాయి. ఏ కన్నులు? పాపం ఎలా చేయాలో కన్నులు తెరవబడినాయి. అంతకుముందు ఆత్మీయ మనోనేత్రాలతో ఉన్నారు, దేవుని కన్నులారా చూస్తున్నారు. నిజం తెలుసా లేదా? అవునా కదా? దేవుడు ఎప్పుడు వస్తున్నాడు ఆదాం దగ్గరికి? సాయంకాలం వచ్చి ఏం చేస్తున్నాడు? ఎరా ఆదాము ఏం చేసావురా అని తిడుతున్నాడా? ఏమంటున్నాడు? ఆదామా, ఎంత ప్రేమగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. అంటే ఆదాముకి దేవునికి మధ్యలో ఏముందంటే, పాపపు కన్నులు తెరవబడక మునుపు ప్రేమ ఉంది, సహవాసం ఉంది, దేవునితో గడిపేటటువంటి సమయం ఉంది. ఎప్పుడైతే పాపపు కన్నులు తెరవబడినాయో అప్పుడు ఆదాము ఎలా ఉన్నాడండి? ఇంకెక్కడ ఉన్నాడు? చెట్టు చాటును దాక్కున్నాడు. ఆదామా, ఆదామా, ప్రభువా నువ్వు పిలిచినప్పుడు నేను చెట్టు చాటును దాక్కున్నా. ఎందుకు దాక్కున్నా? భయమేసి. నేను చేద్దాని పని నువ్వు చేసావా? నేను చేయలేదు కానీ నా భార్య చేసింది, ఆ తర్వాత నేను చేశా. అది కథ. ప్రియులారా, ఒకటి సాతానుడు వచ్చి చెప్తున్నాడు యేసు ప్రభు దగ్గరికి. కానీ సాతానుడు చెప్పే మాటలు యేసు ప్రభు వారు తన జీవితంలో తీసుకోకుండా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. కానీ సాతాను చెప్పే మాటలు, సాతాను చెప్పే మాటలు నమ్మింది ఎవరు? అవ్వ. సాతానుడు ఏం చెబుతున్నాడు? మీరు చావనే చావరు అన్నాడు మొదటి మాటే. అబ్బా మేము బ్రతికొండాలని తినేసింది, చచ్చింది. 2, మీ కన్నులు తెరవబడమని చెప్పింది. నిజంగానే కన్నులు తెరవబడి. ఏ కన్నులు? పాపపు కన్నులు. ఎప్పుడైతే పాపపు కన్నులు తెరవబడియో అప్పుడు ఆదాం చేస్తున్న పని ఏంటండి? తన భార్యను కూడుతున్నాడు. అంటే భార్య భర్తలు ఇద్దరు ఏకమవుతున్నారు. అంతకుముందు ఏకమైన అనుభవం ఉందా? అంతకుముందు ఎందుకు లేదు? ఎందుకంటే వాళ్ళు ఆత్మీయ స్థితిలో ఉంటారు, వాళ్ళు ఆత్మానుసారంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈ పాపం చేయాలన్న ఆలోచన రావట్లా. ఈ ఇద్దరు కలిగి ఉండాలి, కూడి ఉండాలన్న ఆలోచన రావట్లేదు. ఎందుకంటే అప్పటి వరకు ఆత్మీయ స్థితిలో ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే పాపం స్థితిలోకి వచ్చారో అప్పుడు ఏం చేయబడింది? ఆదాము తన భార్యను కూడాడు, అప్పుడు కయ్యూను పుడుతూ వచ్చాడు. ఆ పుట్టినోడైనా మంచిగా పుట్టాడా? పుడతం బాగానే పుట్టాడు. స్వభావం మంచిగా పుట్టిందా? తమ్ముడిని చంపేటటువంటి స్వభావం వచ్చేసింది. అంటే పాపము మానవుడి జీవితంలో, పాపం ఎలా చేయాలో మానవుడి కన్నులు తెరవబడి ఆ పండు తినటం ద్వారా. పాపం ఎలా చేయాలో మానవుడి కన్నులు తెరవబడి, అంటే ఒక రకంగా చెప్పాలంటే సాతాను మాట వినటం ద్వారా ఎంత నష్టమో. సాతాను మాట వినటం ద్వారా ఆత్మీయంగా చచ్చిపోతున్నాడు. సాతాను మాట వినటం ద్వారా, సాతాను చెప్పింది వినటం ద్వారా ఏం జరుగుతుంది? రెండోదిగా పాపపు కన్నులు తెరవబడుతున్నాయి. యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన ఎందుకు చేశాడంటే వీడు వస్తాడని తెలుసు సాతానుడు. అందుకనే సాతానుడు చెప్పే మాట తాను చేయకుండా ఉండటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. సాతానుడు ఏం చేస్తాడు? నువ్వు చావు అని చెబుతాడు, కానీ చచ్చిపోతావు వాడు చెప్పిన మాట వింటే. 2, కన్నులు తెరవబడతాయి అంటాడు. పాపం కన్నులు తెరవబడి పాపం చేయాలని కోరుకుంటుంది. అందుకే యేసు ప్రభువు వారు మీరు చూడండి, సాతాను చెప్పిన మాట వినలేదు కాబట్టి ఆయనకు పాపం మీద మక్కువ లేదు. పాపం అంటే ఇష్టం లేదు ఆయనకి. పాపం చేయాలన్న ఆలోచన ఆయనలో లేదు. ఎందుకని? ఆయన సాతాను చెప్పిన మాట వినలా. మనలో పాపమును గురించి ఆశ కోరిక ఎందుకు ఉంటుందంటే సాతాను చెప్పిన మాటలు మనం ఎక్కువ వింటాం. దేవుని మాటలు ఎందుకంటాం? వేడ దేవుని మాటలు గంట సేపు చెప్పాడు అనుకో, అబ్బా ఏ చెబుతున్నాడు రా నాయన అనుకుంటాం. ఇంకెంతసేపు చెబుతాడు రా, త్వరగా ముగిస్తే బెటర్ రా అనుకుంటాం. అవునా కదా? సాతానుడు చెన్ని మాటలను చెప్పు. ముసలమ్మ ముచ్చట్లు పొద్దున్న 6 మొదలైతే సాయంత్రం 6 దాకా చెప్పుకుంటానే ఉంటాం. అన్నం కూడా మర్చిపోతాం. మంచి మాటలు చెబితే ఎంతసేపు చెబుతాడు రా అంటాం. త్వరగా ముగించన్నా, ఎంతసేపు అయింది, టైం ఎంత అయింది అని మనం అంటాం. వాక్యం మంచి మాటలు చెబితేనే ఎంత టైం అయింది అంటాం. పాపపు మాటలు అయితే ఎంత బాగుండియో, ఎంత బాగుండియో, ఆ టైం కూడా తెలీదా? ఇంకెంత సువర్ణమైన మాట చూడండి, టైమే తెలియదంట. చెడ్డ మాటలు అంటే అట్ట ఉంటే పాపపు మాటలు, వాటిని ఎంత చక్కగా అంటూ ఉంటే ఇంకా చెప్పు ఎంత బాగుండే నా చెవులకి. అదే మంచి మాటలైతే చాలు ఆపయ్యా, ఎంతసేపు చెబుతావు వాక్యము, టైం ఎంత అవుతుంది, నువ్వు చెప్పేది ఎంత, ఎండాకాలం వచ్చేసింది, మేము చచ్చిపోతామేమో, త్వరగా ముగిచ్చు. మంచి మాటలకి ఎంత విలువిస్తామో, చెడ్డ మాటలకి ఎంత గొప్పగా విలువిస్తామో చూడండి. మంచి మాటలకు విలువ తక్కువ, చెడ్డ మాటలకు విలువ ఎక్కువ. అందుకే యేసు ప్రభువు వారు ఈ షడ్డోడి మాటలు వినకుండా ఉండటానికి ఆయన ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. మన ఉపవాస ప్రార్థన ఇక్కడ చేస్తాం, కానీ మన ప్రార్థన ఎలా ఉండేది? వాడు మనం బయట వెళ్ళంగానే మన దగ్గరకు వస్తాడు. ఈరోజు వాక్యం బాగా చెప్పాడా? చెప్పాడులే, ఏదో 4 మాటలు చెప్పాలని చెప్పాడు. అట చెప్పాడు, ఎట చెప్పాడు, ఇక మొదలెత్తాడు.
అది ఎట్టుందక్క, ఇది ఎట్టుందక్క, ఇది ఎట్టక్క, ఇది ఎట్టక్క అని మొదలెత్తాడు. వాడి మాటలే మనం వింటాం. విన్న వాక్యం అంతా కూడా గాలికి వదిలేస్తాం. విన్న వాక్యం అంతా వదిలేస్తాం. వాడు చెప్పింది ఏమంటాం, బయటకు వెళ్ళిన తర్వాత వాడు కాచుకుని ఉంటాడు, ఈడ కూర్చోడు. ఎందుకంటే ఈడ కూర్చున్నప్పుడు ఆ సేవకుడు చెప్పే మాటలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఈడ కూర్చుంటే సేవకుడు చెప్పే మాటలను బట్టి మనల్ని కాదంటారని ఎప్పుడైనా ఒకవేళ వాక్యం గట్టిగా వెళ్తున్న సమయం సాధారణ వచ్చాను, పోరాడు పక్క పోరా అంటాం. అప్పుడు వాడిని అసహించుకున్నట్టుగా. అందుకో వాడు ఇక్కడికి రాడు, బయట నుంచి ఉంటాడు, ఎదురు చూస్తాడు, ఎప్పుడైపోద్దా వీడు ఎప్పుడు ముగిస్తాడని చెప్పని నా దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు, ఏ కడుపు నొప్పో, కాలు నొప్పో, తలనొప్పో, తల తిరుగుతున్నట్టు గ్యాస్ స్టవ్లో నాకు తీసుకొస్తాడు. అప్పుడు నేనేం చేస్తాను, ఎందుకు నీ జాతర అంతా ఆరోగ్యం బాగాలేదు, తొందరగా ముగిద్దామని ముగిస్తా. అప్పుడు వాడు ఏం చేస్తాడు, బయటికి తీసుకెళ్తాడు, రండి నేను చూసుకుంటానంటాడు. బయట నుంచి స్టార్ట్ చేస్తాడు. పాపం ఎలా పడవేయాలో. అందుకే వాడి గురించి ఆదికాండం 4వ అధ్యాయంలో రాయబడితే వచ్చింది, పాపం ఇంటి వాకిల యొద్ద ఉంటుందంట. ఎక్కడ ఉంటుందండి? 7వ వచనం 4వ అధ్యాయం. నీవు సత్క్రియ చేసిన ఎలా తలెత్తుకునవా, సత్క్రియ చేయని ఎలా వాకిట పాపము. వాకిట అంటే అక్కడ గడప యొద్ద, ద్వారం దగ్గర, బయట, మన ఇంటి బయట కాచుకుని ఉంటుంది అంట, తలుపు దగ్గర. ఎప్పుడు వస్తాడు నేను పాపను పడబెట్టాను. ఇప్పుడు అవ్వను అదే చూసింది, పడేసింది. యేసు ప్రభువారు ఇలా పడిపోకుండా ఉండటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన. అందుకే ఒక మాట రాయబడుతూ వచ్చింది, కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 14వ వచనం. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 14వ వచనం. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 14వ వచనం. చాలా. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిన వారందరినీ. నేను అనుకుంటూ వచ్చా, నేను నల్ల బలహీనంగా అనారోగ్యంగా బాధపడ్డాను కదా, వర్తమానం చెబుతానా లేదా ప్రభు అనుకున్నప్పుడు బ్రదర్ పాట పాడుతున్నాడు. పాట పాడేటప్పుడు నేను ఎప్పుడూ కూడా ఏంటంటే ఆ పాటకి పైన ఉన్న వాక్యం ఏ వాక్యానుసారంగా పాట రాశారన్నది చూస్తా. కీర్తనలు చదివేటప్పుడు కూడా ఎవరు రాశారన్న మొదట్లో చూస్తా, ఆ వచ్చిన స్టార్ట్ అవ్వక ముందు రాసిండు. చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించి లేవనెత్తేవాడు. నువ్వు పడిపోయినా నేను లేవనెత్తేవాడు, నేను ఉండాను అంటాడు దేవుడు. ఆత్మీయంగా పడిపోయినా లేవనెత్తాడు, భౌతికంగా మనం ఏదో కళ్ళు తిరిగి కింద పడిపోయినా లేవనెత్తేవాడు దేవుడే. ఎందుకంటే ఈ మాట నాకు ఎంతో ధైర్యం అనిపించింది. వాళ్ళ వాక్యం చెబుతానో లేదో అనుకున్నా, నేను వాక్యం చెప్పగలుగుతాను, ఎందుకంటే ఆయన లేవనెత్తాడన్న ధైర్యం. వీళ్ళరా దేవుని వైపు మనం చూడాలి. ఉపవాస ప్రార్థన దేనికంటే దేవుడు చెప్పే మాటలేంది మనసు పెట్టడానికి, సాతానుడు చెప్పే మాటలేంది కాదు. సాతానుడు ఏమని చెబుతున్నాడు, మీరు చావరని చెబుతున్నారు, చచ్చిపోయారు, మీ కన్నులు తెరవబడతాయి అని చెబుతున్నారు. పాపం చేయడానికి కళ్ళు తెరవబండి. వాడు యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన దేనికంటే ఆయన భౌతికంగా చనిపోకుండా, అంటే పాపం విషయమే చనిపోకుండా పాపం చేయడానికి. రెండోదిగా చూడగా ఏ పాపము చేయడానికి ఆయన కన్నులు తెరవబడుకోకుండా ఉండటం కొరకాయ, ఆయన నీతిమంతుడిగా ఉండటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. ఇది ఎన్నో మాట, ఇంకా 2లోనే ఉన్నాం, ఇంకా చాలా ఉంది. కాబట్టి 3వ మాటను మనం చూస్తున్నాం. ఏ మాట? 3వ మాట రండి. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం. నేను చదువుతా చూడక్క, చాలా కష్టంగా చదివినట్టుంటారు. ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. 3వ మాట సాతానుడు చెబుతున్న 3వ కోణం. ఒకటి ఏం చెప్పాడు, మీరు చావరని చెప్పాడు. 2 ఏం చెబుతున్నాడు, మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పాడు. వాడు చెప్పిందే జరిగింది. ఒకటి చావరన్నారు, ఆత్మీయంగా చచ్చిపోయారు. 2 మీ కన్నులు తెరవబడతాయి అన్నారు, పాప విషయంలో కన్నులు తెరవబడి. 3 అంటే ఆడు చెబుతున్న దాన్ని మనం ఆపోజిట్గా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా సాతానుడు చెప్పేదాన్ని, నీకు మంచి జరుగుతుందంటే మనకు కీడు జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. వాడు ఫస్ట్ మంచి చేసినట్టు ఉండేది, కానీ తర్వాత కీడు జరిగింది. 3వదిగా సాతానుడు చెబుతున్న మాట ఏంటంటే, ఏమని చెబుతున్నాడు, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై ఉంటారని చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడండి, మంచి చెడ్డలు ఎరిగిన వారుగా ఉంటారు అంటున్నాడు. మంచి ఏంటో చెడు ఏంటో మీరు ఎరిగిన వారుగా ఉంటారని చెప్పి చెబుతున్నాడు. కానీ ఇప్పుడు ఎట్లుంటారు వీళ్ళు, ఏం ఎరుగుతున్నారు వీళ్ళు, మంచి ఎరిగారా చెడ్డ ఎరిగారా? వాడి జాతకం ఏం చెబుతున్నాడు, మంచి ఎరుగుతారు, మంచి చెడ్డలు 2 ఎరిగిన వారుగా మీరు ఉంటారు అంటున్నాడు. అంటే మీకు అన్నీ తెలిసిపోయినట్టుగా మీరు ఉంటారు, మీకు అన్నీ తెలిసినట్టుగా మీరు ఉంటారు. ఇక మీకు ఏం తెలియనట్టు ఉండదు, సమస్తం మీకు అన్నీ తెలిసిపోతాయి. ఎంత జ్ఞానం! దేవుడు ఏమైనా దాచిపెట్టాడో నీకు చెప్పు. అయ్యా ఆదామా, ఈ తోటల మొత్తాన్ని నిరభ్యంతరంగా నువ్వు ఏలుకో, ఈ తోటలో ఉన్న ఫలాలు నువ్వు అన్నీ తిను, జలరాశుల మీద పక్షుల మీద అన్నిటి మీద నీకు అధికారం ఇచ్చానన్నాడు. దేవుడు ఏమైనా దాచిపెట్టుకున్నాడా?
తనకంటూ ఏమి దాచిపెట్టుకోకుండా తనకు కలిగినటువంటి ధన్యతను కూడా, ఆ ప్రేమను కానీ ఆ సమస్త అధికారాన్ని కూడా ఆదాముకి ఇచ్చాడే. అసలు వాస్తవానికి ప్రతి జంతువుకి పేరు పెట్టింది ఎవరు? ఆదాం పెట్టాడా? ఎవరు పెట్టారాక? దేవుడు పెట్టాడా? ఎవరు పెట్టారు? ఆదాం పెట్టాడా? సరిగ్గా చెప్పండి, ఆదాం పెట్టాడా దేవుడు పెట్టాడా? దేవుడు పెట్టాడక్క. రా శారదక్క చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 18 నుండి. క్షమించండి, ఒకేసారి చూసేసేద్దాం. 19వ వచనం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 19వ వచనం. చదువు. అతని యొద్దకు ఏమి రప్పించాడమ్మా? ఆదాము ఏ పేరు పెట్టినో వాటి అన్నిటిని ఆదాము దగ్గర రప్పించాడు. పేరు పెట్టింది ఎవరు? ఎవరికి పెట్టాడు? ప్రతి భూ జంతువులకి ఆదాం పేరు పెడితే మనం దేవుడు పెట్టాడని చెబుతాం. అదే వాక్యం అర్థం చేసుకునే తప్పుగా అర్థం చేసుకుంటాం. ఎవరు పెట్టారు? ఈ మాట ఇంతకుముందు చెప్పా, మళ్ళీ ఇప్పుడు 2వ 3వ చెప్పటం. ఆదాము పేరు పెట్టాడు. ఎవరు పెట్టాడు? ప్రతి జంతువుకి ఆదామే పేరు పెట్టింది. ఇది కుక్క, దాని పేరు ఆదామే పెట్టాడు. ఇది నక్క, దాని పేరు ఆదామే పెట్టాడు. ఇది పంది, దాని పేరు ఆదామే పెట్టాడు. ఇది ఏనుగు, దాని పేరు ఆదామే పెట్టాడు. ఇంకా మనకు తెలిసిన ఇంకేమైనా జంతువులు ఉంటాయా? ఆబో, అటన్నిటి పేర్లు ఎవరు చెప్పారు? మస్తున్నాయి కానీ ఆ పేర్లు మనకు గుర్తుండవు. కాబట్టి అటన్నిటి పేర్లు ఆదామే పెట్టాడు. ప్రతి భూమి మీద ఉన్న ప్రతి జంతువు పేరు ఆదామే పెట్టాడు. అంటే నీకు ఒక అధికారం ఇచ్చాడే, నీకు ఒక ధన్యత ఇచ్చాడే, ఇంకేం కావాలి దేవుని దగ్గర నుంచి చెప్పండి? జంతువులు పేరు పెట్టే ధన్యత నీకు ఇచ్చాడు. తోటలలో ఆయన సృష్టించిన సృష్టిలో ప్రతి ఫలాన్ని తినే ధన్యత నీకు ఇచ్చాడు. ఒక ఫలం తప్ప అన్నిటి ధన్యత నీకు ఇచ్చాడు. అవునా కదా? ఇంత ధన్యత ఇస్తే ఇంకేం కావాలి? కానీ అవ్వ యొక్క జీవితం చూడండి. అవ్వనే కాదు, ఆదాం కూడా అనుభవంలోకి వచ్చాడు. ఏమని చెబుతున్నారు? మంచి చెట్లు ఎరిగిన వారుగా మీరు ఉంటారని చెప్పేస్తుంది అవ్వ. ఏం చెబుతుందండి? మీకు మంచి ఏంటో చెడు ఏంటో తెలిసిపోతుంది, మీరు మంచివారుగా అయిపోతారు. అంటే దేవుడు మంచివాడు కదా? పోనీ దేవుడు వారిని మంచివాడుగా చేయలేదా? దేవుడు ఎలా చేశాడు? వారిని మంచివారుగా చేశాడుగా. ఇంకా మంచివాళ్ళు అవటం ఏంటి? మంచి చెట్లు తెలుసుకోవటం ఏంటి? మంచివాడుగా ఉన్నప్పుడు మంచి అంటే వాడికి తెలుసు కదా, ఇంకా మంచి కొత్తగా తెలుసుకుంటాడా? సాధారణ చెబుతుంది, నువ్వు మంచి చెట్లు తెలుసుకునేవాడికి అయిపోతావు. అంటే అర్థం ఏంటి? దేవుడు నేను ఎంత మంచిలో ఉంచాడో అంతకంటే ఎక్కువ మంచి నువ్వు తెలుసుకుంటావు. చెడు అంటే ఏంటో కూడా తెలుసుకుంటావు. అవును, చెడు ఎలా చేయాలో తెలుసుకుంటున్నాడు కాబట్టి చెడులో పడిపోతున్నాడు. యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన ఇలా పడకూడదని ఉపవాస ప్రార్థన. యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన ఏమని రాయబడుతూ వచ్చిందండి? 6వ వచనం చివరిలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం చివరిలో అని చెప్పాను. ఏం చెబుతుంది సాతానుడు? అవి చేయకుండా ఉండటం కొరకు యేసు ప్రభువారి ఉపవాస ప్రార్థన. సాతానుడు ఏం చెబుతుంది? మొదటగా మీరు చావరని చెబుతుంది. ఆయన చనిపోకుండా ఉండటం కొరకు, అంటే భౌతికంగా ఆత్మీయ మరణం రాకుండా ఉండటానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. 2, పాపపు జీవితం ఆయన కలిగి ఉండకోకుండా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన. 3, మీరు మంచి చెడులు ఎరిగిన వారై, మంచి ఏంటో చెడు ఏంటో అంటే తప్పు చేసే స్వభావం ఆ జీవితం మనలోకి రాకుండా ఉండటానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. యేసు ప్రభువారి ఉపవాస ప్రార్థనలన్నీ కూడా ఒక మాదిరికరమైన ఉపవాస ప్రార్థన. ఇది ఎన్నో ఉపవాస ప్రార్థన? మొదటి ఉపవాస ప్రార్థనలో చెప్పండి, ఎన్నో ఉపవాస ప్రార్థన? ఈ ఆలోచన చేయొద్దు అటు ఇటు. ఇది 18వ రోజు కాదు, 18వ వారం ఉపవాస ప్రార్థన. ఎందుకొరకంటే ఆయన సాతానుడు చెప్పే మాటలు చేయకోకుండా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన. సాతానుడు మీరు బతుకుతారని చెబుతున్నాడు, మీరు చావరు అంటున్నాడు, చచ్చిపోతారని తెలుసు కాబట్టి ఆయన ఉపవాస ప్రార్థన. ఆ బ్రతికి ఉండటం కొరకు, ఆత్మీయంగా బ్రతికి ఉండటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన. 2, అంటే సాతానుడు చెప్పే మాట మీరు చావరు అంటున్నాడు. 2 ఏం చెబుతున్నాడు? మీ కన్నులు తెరవబడతాయి అంటున్నాడు. 3, మీరు మంచి చెడ్డలు తెలుసుకుంటారంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మంచి చెడ్డలు తెలుసుకునే అనుభవంలో వాళ్ళు లేరా? దేవుడు చెప్పాడు కదా, అది తింటే మీరు చస్తారని చెప్పాడు. అంటే అది చెడు అని తెలుసు కదా. వీటిలో ఏదైనా మీరు తినండి, మీకు మంచి ఏదైనా తినవచ్చు అంటున్నారు. అది మంచే కదా. అంటే దేవుడు ఆల్రెడీ చెప్పాడు మంచి అంటే చెడు అంటే దేవుడు చెప్పేశాడు. మళ్ళీ కొత్తగా ఏం జరిగింది మన జీవితంలో? అది తింటే మీరు చస్తారు అని చెప్పాడు, అది చెడు అని తెలుసు. ఇది తినండి మీకు నిరభ్యంతరంగా తినొచ్చు అన్నాడు, అది మంచి అనేది తెలుసు. ఇప్పుడు 2 మన జీవితాల్లో దేవుడు తీసుకొచ్చినప్పుడు ఇంకా మంచి చెట్ల మనకు తెలిసేది ఏంటి? ఎరగటం ఏంటి? ఆల్రెడీ దేవుడు చెప్పాడు కదా, తింటే చేస్తారు, ఇవి తినకపోతే మీరు మంచిగా ఉంటారని దేవుడు చెప్పాడు. అక్కడ మేలేంటే తెలుస్తుంది కదా. ఇక కొత్తగా మన జీవితంలో జరిగేది ఏముంది? కొత్తగా ఏమైనా జరుగుతాయా?
ఏం కొత్తగా ఏం జరుగుతుందంటే పాపంలో పడతాం, అదే కొత్తగా జరిగేది. అది వాడు జరిగించడం కొరకు ఏం చేస్తున్నాడు, వచ్చి మాయ మాటలు చెబుతున్నాడు. ఈ మాయ మాటలు నమ్మకోకుండా ఉండటం కొరకు యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆల్రెడీ మంచి ఏంటో చెడు ఏంటో దేవుడు మొదటే మనకు చెప్పాడు. ఇది చెడు, దాన్ని తినొద్దు అన్నాడు. ఇవి మంచి, ఇవి తినమని చెప్పాడు. ఆల్రెడీ మంచి ఏంటో చెడు ఏంటో తెలిసిన వారమే, కానీ సాతాను మాయలో పడిపోయి ఇంకా మంచి చెట్ల గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి మనం వాడి మాటలు నమ్మేస్తాం. వాడేం చేస్తాడు, చెడుని మంచిగా చూపిస్తాడు, ఆ చెడే మనం మంచి అని నమ్మేస్తాం. అవునా కదా, అదే నమ్మేస్తాం. అలాంటి జీవితం మనలో ఉండకూడదు ఉండటం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. యేసు ప్రభువు ఇలాంటి జీవితం కలిగి ఉండకోకుండా ఉండటానికి ఉపవాస ప్రార్థన చేశాడు. మనం కూడా అలా ప్రార్థన చేయాలి. ఇదన్నమాట. 3 4వ విషయాన్ని చూద్దామండి. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం. 4వ మాట, ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం. చాలన్నా. ఇక 4వ మాట ఏంటంటే, మీరు ఎలా ఉంటారు, దేవతల వలె. సాతానుడు చెబుతున్న మాట చూడండి ఎలా ఉంటుంది. మీరు ఎలా ఉంటారు, దేవదూతల వలె ఉంటారంట. దేవతల వలె అంటే ఇప్పుడు వరకు వాళ్ళు ఎలా ఉండారు, మహిమ గల శరీరంతో ఉండారంటే వాళ్ళు దేవతలు కదా, దేవదూతలు కదా. అలాంటి స్వభావం ధరించుకుని లేరా వాళ్ళు? అలాంటి స్వభావం అంటే అలాంటి శరీరం ధరించుకుని లేరా? ఉండారా లేదా? ఆల్రెడీ వాళ్ళు ఉందే ఎలా ఉండారు, దేవుని యొక్క వనములో దూతల వలె ఉండారు. ఉండారా లేదా? దేవదూతల వలెనేగా ఉంది దేవుని సన్నిధిలో. మరి ఇంకా సాతానుడు వచ్చి చెప్పటం ఏంటి? ఉండదాన్నే ఉన్నట్టు చెబుతున్నాడు. అది అబద్ధమును కలిపి చెబుతున్నాడు, దాన్ని మనం నమ్మేస్తున్నాం. సాతానుడు ఏమంటున్నాడు, దేవదూతల వలె మీరు ఉంటారంట. దేవదూతలు ఎలా ఉంటారండి? ఒక కోణంలో మనం అర్థం చేసుకున్నాం దేవదూతల సంగతి. అంటే వాళ్ళలాగా వీళ్ళు ఉండారన్న సాదృశ్యం. దేవదూతలు ఎలా ఉంటారు? 1 దేవుని సన్నిధిలో ఉంటారు. 2 దేవదూతలు ఏం చేస్తున్నారు? దేవుని ఆరాధిస్తున్నారు. 3 ఏం చేస్తున్నారు? దేవుని మహింపరుస్తున్నారు. 4 దేవదూతలు ఏం చేస్తున్నారు? దేవుని వెంబడిస్తున్నారు. 5 దేవదూతలు ఏం చేస్తున్నారు? దేవునితో సమానంగా ఉండారా? తగ్గించుకుంటూ దేవుణ్ణి హెచ్చిస్తున్న అనుభవం దేవదూతల్లో ఉంది. మరి ఇటువంటి అనుభవంలో దేవదూతలు ఉంటారు కదా. దేవదూతలు ఎక్కడన్నా దేవుని కంటే ఎక్కువగా ఉండారా? లేదు. ఒకడు హెచ్చించుకున్నాడు, వాడు కింద పడిపోయాడు, వాడే సాతానుడు. ఇప్పుడు దేవుని కంటే ఎక్కువగా ఏమైనా ఉంటారా? లేదు. మరి దేవదూతల వలె దేవుడు ఆదామవను దేవదూతల కంటే ఎక్కువ చేశాడు. నిజం చెప్పాలంటే ఏమని చేశాడు? దేవదూతలను ఎలా సృష్టించాడు దేవుడు చెప్పండి? తన పోలికలో చేసుకున్నాడా? తన రూపంలో చేసుకున్నాడా దేవదూతల్ని? లేదు. దేవదూతలు ఎలా ఉన్నారు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. కెరూబులు సెరూబులు మహాదూతల గురించి మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం. క్షమించండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 6:2. చాలు అక్క. ఇప్పుడు దూతలు ఎలా ఉండే? మహాదూతలు అని ఉండే. అసలు దూత యొక్క స్వభావం ఎలా ఉందో చూడండి. రెక్కలు కలిగినవి ఉండే. అవునా? ఎలా ఉండే దూతలు? రెక్కలు కలిగిన. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, రెక్కలు కలిగిన అనుభవం దూతలు ఉండే. ఇప్పుడు మనిషి ఎలా ఉంటాడు? రెక్కలు కలిగిన అనుభవం ఉంటాడా మనిషి? ఎలా ఉంటాడు మనిషి? రండి ఆదికాండము. ఇప్పుడు దేవదూతలు ఎలా ఉండేవో చూసాం. మనిషి ఎలా ఉంటాడు? ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం 26వ వచనం. అదే రీతిలో మనం చూసినట్టు 27వ వచనం. స్పీడ్గా చదవండి. ఆదికాండం క్షమించండి, 1వ అధ్యాయం 26, 27 వచనాలు. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు. ఒక నిమిషం ఆగండి. దేవుడు ఏమన్నాడు? మన పోలిక చొప్పున నరులను చేద్దామన్నాడు. మన పోలికలు అంటే ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకమైనటువంటి అనుభవంలో చేద్దామన్నాడు. కానీ దేవుడు ఏ పోలికలే చేశాడు? 27వ వచనం. ఎవరు స్వరూపమందు సృజించాడు? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. అవునా? దేవుడు తన స్వరూపము ఎవరిలో ఉంచాడు? మానవుల్లో ఉంచాడు. మానవుని సృష్టించింది ఎవరు చెప్పండి? ఎవరు? నేనంట యేసు ప్రభు అంట. మీరు ఎవరంటారు? దేవుడు తండ్రి అయిన దేవుడు అంటారు. సరే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం.
అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. రెండేసి ఇక్కడ కింద రాయబడింది ఏంటండి? యుగములను నియమించాను. ఆయన ద్వారా సమస్తాన్ని దేవుడు ఏం చేశాడు? నియమించాడంట. ఇప్పుడు తన స్వరూపంలో అంటే ఎవరి రూపంలో నిర్మించాడు దేవుడు? యేసు ప్రభు వారి యొక్క రూపంలో, యేసు ప్రభు వారి యొక్క స్వరూపంలో దేవుడు తన యొక్క కుమారుడు ఆదామును సృష్టించడం మనం అంటాం. కానీ యేసు ప్రభు వారే ఆదామును సృష్టించిన అనుభవం ఇక్కడ కనపడుతుంది. ఎవరు సృష్టించాడండి? యేసు ప్రభు వారే ఆదామును సృష్టించాడు. తన పోలికలు అంటున్నాడు. ఎవరు పోలికలు దేవుడు నిర్మించాడు అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రాయబడుతున్నాం. ప్రపంచం నిర్మించను ఆయన ద్వారా. ఎవరి ద్వారా? తన కుమారుని ద్వారా ప్రపంచాన్ని నిర్మించాడు. తన కుమారుని ద్వారా ఎవరు నిర్మించాడు? ప్రపంచంలో ఎవరున్నారు? ఆదాము అన్నాడు. లేడా? ఆదాముని ఎలా నిర్మించాడు? తన కుమారుని యొక్క స్వరూపంలో. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఈ మాటలు అర్థం చేసుకోవాలంటే కొంత టైం ఉంది. దీని గురించి మనం బైబిల్ స్టడీలో చూస్తాం. అయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూడగా తన రూపంలో తన పోలికలో దేవుడు సృజించాడు. ఇంకా దేవదూతలు ఎక్కువ, దేవుని స్వరూపం ఎక్కువ? చెప్పండి. మరి దేవుడు తన స్వరూపంలో మనం సృజించుకున్నప్పుడు మన దేహాలు కొన్ని వచ్చేస్తున్నాయి దేవదూతల వలె. ఏమొస్తున్నాయి? కళ్ళజోడులు వస్తున్నాయి, ఇంకా ముక్కుకి రింగులు వస్తాయి, చేతులు కడియాలు వస్తున్నాయి, కాళ్ళకి పట్టీలు వచ్చేస్తాయి, మెడకి తాళ్ళు వస్తున్నాయి. దేవుడు ఎలా సృజించాడు మనల్ని? తన పోలికలో సృజించాడు. మనకేం వచ్చేస్తున్నాయి? దేవుని స్వరూపంలో ఉండాల్సిన మనము దేవుని స్వరూపాన్ని కోల్పోతున్నాం. మనం ఆ రూపాని కోసం, అన్నం కోసం, ఘనత కోసం వేరే వేరే వాటిని ధరించుకుంటున్నాం. కానీ దేవుడు ఎలా సృజించాడంటే తన పోలికలో. ఎలా సృజించాడు? తన పోలికలో, తన స్వరూపంలో దేవుడు సృజించాడు. దాన్ని మనం కాపాడుకోవాలి. కొంతమంది అంటారు, మరి దేవుడు తన స్వరూపం అంటే వస్త్రాలు మనకు ఎందుకు బ్రదర్ అంటాడు. దేవుడు మహిమ గల శరీరంతో ఉంటాడు. ఈ దేహము ఆదాం చేసిన ఆదాం చేసిన పాపను పడింది కాబట్టి దీన్ని కాపాడుకోవడానికి వస్త్రాలు. మహిమ గల శరీరాన్ని ఒక రోజు పొందుకుంటాం. అప్పుడు వస్త్రాలు అవసరం. నీతి వస్త్రాలు అవన్నీ సపరేట్ ఉంటాయి. ఈ వస్త్రాలు అవసరం లేదంటే ఈ వస్త్రాలు అవసరంలా. కాబట్టి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఎన్నో మాట అండి ఇది. 4వదిగా అవ్వ దగ్గరికి వచ్చి సాతానుడు వచ్చి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? సాతానుడు ఏమని చెబుతున్నాడు? దేవదూతల వలె ఉంటారంటున్నారు. ఆల్రెడీ మనం దేవదూతల కంటే ఎక్కువ జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. ఆదాము దేవదూతల కంటే ఎక్కువ స్వభావం కాదు, ఎక్కువ జీవితం కలిగి ఉన్నాడు. ఆదాము ఏ జీవితాన్ని దేవదూతల కంటే ఎక్కువగా చేయబడ్డాడో ఆ జీవితాన్ని పొందడానికి యేసు ప్రభువారు తక్కువ జీవితాన్ని కలిగి లోకానికి వచ్చాడు. మీకు అర్థమవుతుందండి? ఆదాము దేవదూతల కంటే ఎక్కువ వాడుగా చేయబడ్డాడు. దేవదూతల కంటే ఎక్కువ వాడుగా చేయబడిన ఆదాము దేవదూతల కంటే తక్కువ అనుభవంలోకి వచ్చేసాడు పాపం చేయడం ద్వారా. మరలా ఆ తక్కువ అనుభవం ఉన్న వారిని గొప్పవాడుగా చేయడానికి యేసు ప్రభువారు తక్కువ జీవితాన్ని అంటే మానవుని యొక్క శరీరం ధరించుకుని లోకానికి వచ్చాడు. అదే మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు ప్రభువారు ఎలా వచ్చాడండి? దూతల కంటే కొంచెం తక్కువ చేయబడ్డాడు. ఒకప్పుడు ఆదాము ఎలా ఉన్నాడు? దూతల కంటే ఎక్కువగా ఉన్నాడు. దేవుని స్వరూపం దూతలకు ఉందా? లేదు, మనకుంది. అంటే మనం ఎలా ఉన్నాం? దేవుని యొక్క స్వరూపం అంటే దూతల కంటే ఎక్కువగా చేయబడ్డాం. దూతల కంటే ఎక్కువగా చేయబడిన వాడు ఇప్పుడేం చేయబడ్డాడు? దూతల కంటే తక్కువగా చేయబడ్డాడు పాపం చేయడం ద్వారా. సరే, యేసు ప్రభువారు తక్కువగా చేయబడినటువంటి శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చి ఇప్పుడేం చేస్తున్నాడు? దూతల కంటే తక్కువగా చేయబడిన యేసు శిలువ మరణం పొందిన తర్వాత మహిమా ప్రభావంతో మహిమ కిరీటాన్ని పొందిన వాడికి చూస్తున్నాం. అంటే ఇప్పుడు దూతల కంటే మళ్ళీ ఎక్కువ గొప్పవాడికి అయిపోయిన అనుభవాన్ని చూస్తున్నాం. చూడండి, ఒక స్థితిలో ఉన్న మనము పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు పడిపోయిన వాడిని మరలా ఆ స్థితిలో తీసుకురావడానికి దేవుడే దిగి వచ్చాడు. మనం ఏ స్థితిలో ఉన్నాం? దేవదూతల కంటే గొప్ప స్థితిలో ఉన్నాం. సాతానుడు ఏం చెబుతున్నాడు? మీరున్న స్థితి దేవదూతల కంటే తక్కువ అట చెబుతున్నాడు. వాడు చెప్పే అబద్ధాన్ని నమ్మేశాడు. ఎవరు నమ్మేశారు? ఎవరు నమ్మింది? నమ్మేం చేసింది? తాను తిన్న తర్వాత తన భర్త కూడా ఇచ్చింది. అసలు వీడు దేవదూతల కంటే ఎక్కువ లేదా?
దేవదూతలకు అధికారం ఇచ్చాడు దేవుడు. అంటే ఈ భూమి మీద ఇదిగో ఈ చెట్ల ఫలాల్ని మీరు తినండి, ఈ చెట్ల ఫలాల్లో మీరు కావాల్సిన వాటిని తినండి, జలరాశుల మీద అన్నిటి మీద అధికారం ఇచ్చాడా? ఇవ్వలా. ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. మరి ఆదాము దేవదూతల కంటే గొప్పవాడా కాదా? మరి గొప్పడైనప్పుడు మరి ఆ దేవదూతల కంటే ఇంకా గొప్పవాడికి ఎలా అవ్వాలన్నా కోరిక వచ్చింది అవ్వకి? సాతాను చెప్పంగా నమ్మేటివేనా? అంటే అబద్ధాన్ని ఎంత స్పష్టంగా చెబుతుందో సాతానుడు, దాన్ని నమ్మేస్తుంది అవ్వ. పిచ్చి అవ్వ. చెప్పొచ్చు కదా, దేవదూతల కంటే ఎక్కువగా దేవుడు మమ్మల్ని చేసే, దేవదూతలకి ఇవ్వని ధన్యత మాకు ఇచ్చాడు దేవుడు, ఇంకా దేవదూతల కంటే ఎక్కువ ఏంటని చెప్పొచ్చుగా. ఆలోచన అవ్వలో లేదు. అందుకే అవ్వ యొక్క జీవితం ఎలా ఉంది? పాపంలో పడిపోతుంది. సాతానుడు చెప్పి ఈ అబద్ధాలు ఉంటాయి. నేను గొప్పవాడిగా చేస్తా, నువ్వు గొప్పవాడు అవుతావు అని సాతానుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎన్నో మాటలు చెబుతున్నాడు. అవన్నీ పనికిమాలి ఆదాముని ఎటు పాపంలో పడేస్తావు, నన్ను పడేటి నీ వల్ల కాదు, నువ్వు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అని చెప్పి యేసు ప్రభు చెబుతున్నాడు. తద్వారా సాతానుడు చెప్పే మాటలు ఆయన జీవితాల్లోకి తీసుకోకుండా ఉండటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. కాబట్టి సాతానుడు ఏం చెబుతున్నాడు? ఒకటే, మీరు చావనే చావరు అంటున్నాడు, చస్తామని చెబుతుంది బైబిల్. చావరు అని చెప్పి సాతానుడు చెబుతున్నాడు. 2, మీ కన్నులు తెరవబడతాయి అంటున్నాడు. ఆల్రెడీ మన కళ్ళు మూసుకునేవి లేవు, తెరవబడి ఉన్నాయి, కానీ వాడు చెప్పిన తర్వాత పాపం కన్నులు తెరవబడి. 3, మీరు మంచి చెడ్డలు తెలుసుకునేవారు మంచి చెడ్డలు తెలుసుకుంటారు అంటున్నాడు. ఆల్రెడీ మంచి అంటే చెడు అంటే దేవుడు చెప్పాడు. వాడు చెబుతుంది ఏంటి? దేవుడు జరిగించిన వాడు, దేవుడు చెప్పిన వాటిని రిటర్న్ గా చెబుతున్నాడు. అవి మనం నమ్మటం ద్వారా పాపంలో పడిపోతున్నాం. 4వదిగా ఏం చెబుతున్నాడు? దేవదూతల వలె ఉంటారంటున్నారు. ఈ మాటలు నమ్మేస్తుంది అవ్వ. అబ్బాయి ఇంకొద్దిగా ఎక్కువ అయిపోతామేమో, దేవదూతలాగా ఉంటాం అనుకున్నారు పిచ్చోళ్ళు. దేవదూతల కంటే దేవుడు ఎక్కువ చేశాడు. ఆ మాట ఎక్కడ రాయబడుతూ వచ్చింది? దేవదూతల కంటే కొంచెం గొప్పవారే కదా. దేవుని స్వరూపులు అంటే తన స్వరూపంలో దేవుడు చేసుకున్నాడు, అక్కడ రాయబడుతూ వచ్చింది. దేవుని స్వరూపులు అంటే దేవదూతల కంటే మనం గొప్పవారమే. కానీ ఇప్పుడు సాధారణ మాటలు వినడం ద్వారా మనుషుల కంటే ఆ దేవదూతల కంటే కొంచెం తక్కువ చేయబడుతున్నాం. మనుషుల కంటే కాదు, దేవదూతల కంటే కొంచెం తక్కువ చేయబడుతున్నాం. ఈ తక్కువగా చేయబడిన యేసు ప్రభువారు శిలువ మరణం పొందిన తర్వాత మహిమా కిరీటం అంటే ఇప్పుడు దేవదూతల కంటే గొప్పవాడిగా చేయబడ్డాడు. మళ్ళీ ఆ ఆదాము ఏ స్థితిలో ఉన్నాడు మొదట, దేవదూతల కంటే గొప్ప స్థితి మరలా మనకి ఇవ్వడం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా శిలువ మరణం పొందడం ద్వారా ఇప్పుడు ఆదాము ఏ స్థితిలో దేవుని వనంలో ఉన్నాడో అట్లాగా మరలా మనము కూడా ఉండటం కొరకు యేసు ప్రభు ఉపవాస ప్రార్థన చేసుకుని శిలువ కార్యాన్ని జయించాడు. ఆ శిలువ కార్యం జరిగించి జయించడం ద్వారా ఇప్పుడు ఆయన తక్కువగా చేయబడిన యేసు ప్రభు మరణం తర్వాత ఎలాగైతే మహిమ కిరీటాన్ని పొందాడో మనం ఇప్పుడు ఏం చేయబడం? తక్కువ దేవదూతల కంటే తక్కువ స్థితిలో ఉన్న మనం ఒకరోజు దేవదూతల కంటే గొప్ప స్థితిలోకి మనం ఆ పరలోక రాజ్యంలో ఉండటం కొరకై యేసు ప్రభువు ఈ లోకంలో ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఉపవాస ప్రార్థనే ఒక మర్మం. ఆయన ఉపవాస ప్రార్థనే ఒక మర్మం. దాన్ని తెలుసుకోవడం మన జీవితం చాలు. ఆయన ఉపవాస ప్రార్థన ఒక మర్మం, వాటిని తెలుసుకోవడానికి మన జీవితం చాలు. కాబట్టి ఇది ఎన్నో మాట? 4. ఆల్రెడీ దేవదూతల కంటే గొప్పవాడిగా దేవుడు చేశాడు. తన స్వరూపుని చేసుకున్నట్టే దేవదూతల కంటే ఎక్కువే. కానీ దేవదూతల వలే ఉంటారంటే తక్కువ స్థితిలో మీరు వెళ్తారని కూడా అబద్ధం స్పష్టంగా చెబుతున్న ఆ అవ్వ దాన్ని గ్రహించలేని స్థితిలో దాన్ని నమ్మేసింది, పాప జీవితంలో పడిపోయింది. ఇక 5వదిగా సాతానుడు చెబుతున్న మాట ఏంటి? ఆదికాండం 3:5 అది చాలు అక్క, ఇక్కడ ఆపేద్దాం. 5వ మాట ఏమని చెబుతుంది? సాతానుడు వచ్చి దేవునికి అన్నీ తెలుసు అంటే, అన్నీ తెలుసు అంటే ఏంటి? మీరు గొప్పవాళ్ళుగా అవ్వకోకుండా ఉండాలని కూడా దేవుని ఆలోచననేగా ఒక రకంగా చెబుతుంది. దేవునికి అన్నీ తెలుసు, మీరు తింటే గొప్పవాళ్ళు అవుతారని దేవుడు తెలుసు, అందుకే మిమ్మల్ని తినొద్దు అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా దేవుడు ఒక అబద్ధికుడు అన్నట్టు తీసుకొస్తుంది. ఎలా తీసుకొస్తుందండి? మరి ఇక్కడ అది తింటే మీరు చేస్తారని దేవుడు చెప్పాడు, అది తింటే మీ కన్నులు తెరవబడతాయని సాతాను చెబుతుంది. ఇప్పుడు దేవుడు చెప్పాడంటే దేవుడు అబద్ధవాడినట్ట కాదా? అంటే సాతాన్ని ఎలా తీసుకొస్తుంది? దేవుడు అబద్ధవాళ్ళ, కానీ దేవుడు అబద్ధవాడినట్టు తీసుకొస్తుంది. దేవుడు అబద్ధికుడు అండి? అసలు ఎప్పుడైనా ఆ మాట దేవునికి చెల్లిద్దా? దేవుని అబద్ధికుడు అన్నమాట. ఆయన ఎప్పుడైనా అబద్ధం ఆడతాడు? అసలు అబద్ధికుడు ఆయన. న్యాయవంతుడు, నీతివంతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్యామి కలిగిన దేవుడు, ఆది సంభూతుడు, అబద్ధమాడనేరుడు. పాటలు కొంద అబద్ధం ఆడ నేరుడు అని ఒక పాట కూడా పాడుకుంటూ వస్తాం. అసలు అబద్ధం ఆడటానికే ఇష్టపడిన దేవుడు అబద్ధికునిగా చేసేసిన సాతానుడు. ఈ దేవుడు అబద్ధికుడు.
దానికి కారణం ఏంటి తెలుసా? మీరు ఆ పండు తింటే చస్తారని చెప్పాడు దేవుడు. మీరు తింటే మీరు బ్రతుకుతారని నేను చెబుతున్నా. అంటే దేవుడు చెప్పింది అబద్ధం అని చెప్పేస్తుంది. దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పడు, కానీ సాతాను చెబుతుంది అది అబద్ధం. దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తుంది. చివరికి అబద్ధికులు అయింది ఎవరు? ఆదాము అబద్ధికుడయింది. ఆదాము యొక్క క్షమించండి, ఆదాము కాదు, సాతానుడు అబద్ధికుడు అయ్యాడు. సాతాను యొక్క మాటలు విన్న వీళ్ళు అబద్ధికులు అయ్యారు. దేవుడు అబద్ధికుడు అయ్యాడా? దేవుడు ఎప్పటికే కాడు. దేవుడు ఎప్పుడు మంచోడే. దేవుడు ఎప్పుడు న్యాయంగానే ఉంటాడు, నీతిగా ఉంటాడు. దేవుడు అసలు అనేసుడు కాదు. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. దేవుడు ఎప్పటికీ కూడా ఆయన పాపం చేసే మనిషి కాడు, పాపం చేసేవాడు కాదు. ఆయన పాపం చేయాలనుకుంటే ఎంతసేపు చెప్పండి, కానీ ఆయన పాపం చేసే స్వభావం ఆయనది కాదు. పాప స్వభావమే మరి దేవుంది కాదు. మరి పాప స్వభావం ఎవరిది? సాతానుడిది. అబద్ధవాడి స్వభావం ఎవరిది? సాతానుడి. అందుకే వాడు వచ్చి చెబుతున్నాడు, మీరు కానీ అది తినొద్దని దేవుడు చెప్పాడు కదా. దేవుడు తెలుసు మీరు తింటే మీరు గొప్పవాళ్ళుగా అవుతారు, దేవదూతల వాళ్ళే అవుతారు, మీ కన్నులు తెరవబడతాయి అని దేవుడు తెలుసు. దేవుడు కావాలని చెప్పి ఉంటాడు. అంటే ఇంకా ఎన్ని చెప్పి ఉండిద్దేలే, అవన్నీ రాయలేదులేండి. ఎన్ని అబద్ధాలు దేవుడి మీద చెప్పిన అబద్ధం. దేవుడు అబద్ధికుడు అని చెప్పేస్తుంది ఒక ఇండైరెక్ట్గా. అబద్ధాన్ని నమ్మేస్తుంది సాతానుడు క్షమించండి, ఎవరు? నమ్మేస్తుంది. దేవుడు వాటిని తింటే చస్తాడు అని చెప్పాడు కదా, మీరు తింటే చావరు. మరి దేవుడు చెప్పిన మాట ఇప్పుడు దేవుడు చెప్పిన మాట అబద్ధమా కదా? అసలైతే నిజం. కానీ సాతానుడు ఏం చెబుతాడు? దేవుని మాట అబద్ధం అన్నాడు చెప్పేస్తున్నాడు. దేవుడే మీతో అబద్ధం ఆడాడు, మీరు అవి తింటే బ్రతుకుతారు, చావటం కాదు బ్రతుకుతారు. దేవుడు మీతో అబద్ధం ఆడాడు, మీరు అవి తింటే మీ కన్నులు తెరవబడతాయి. దేవుడు అబద్ధం ఆడాడు, మీరు దేవదూతల వలే ఉంటాడు. దేవుడు అబద్ధం ఆడాడు, మీరు ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు మీరు? ఇంకా మంచి చెడులు తెలిసిన వారు ఉంటారు. దేవుడు అబద్ధం ఆడాడు, దేవుడు అబద్ధికుడిగా చేస్తున్నాడు. ఎవరు? సాతానుడు. దేవుడు మీ ఎలా అబద్ధం ఆడాడు, అబద్ధికుడు దేవుడు. ఈ మాట నమ్మేస్తుంది సాతానుడు. క్షమించండి, సాతానుడు కాదు. ఎవరు నమ్ముతున్నారు? నమ్మేస్తుంది. అమ్మో నిజంగా దేవుడు మాకు ఇంత అన్యాయం చేశాడా, మమ్మల్ని ఈ తోటలోనే పెట్టి తినొద్దని చెప్పి ఇంత అన్యాయం చేస్తాడా దేవుడు, ఇంత మోసగాడా దేవుడు. ఎన్నిసార్లు అనలా మన జీవితంలో, దేవా నువ్వు ఎంత మోసం చేసావు, ఎంత కష్టం చేసావు, ఎంత బాధ పెట్టావు ప్రభు అని ఎన్నిసార్లు అనలా? ఎంత జీవితం అంది. దేవుడు అబద్ధికుడా? అబద్ధం ఆడటానికి ఆయన నరమాత్రుడు కాదు అని బైబిల్ సెలవిస్తుంది. ఆయన అబద్ధం ఆడటానికి నరమాత్రుడు కాడు. ఎంత బాధాకరమైన విషయం చూడండి. సాతానుడు చెప్పే మాటలు నమ్మేస్తుంది. చివరికి సాతానుడు ఏం చెప్పాడు చెప్పండి? ఫస్ట్ మీరు చావరు అన్నాడు, తర్వాత మీ కన్నులు తెరవబడతాయి అన్నాడు. 3 మీరు మంచి చెడులు తెలుసుకునే వారికి అవుతారన్నాడు. 4 దేవదూతల వలె ఉంటాడన్నాడు. 5వదికి చివరికి ఏం చెబుతున్నాడు? డైరెక్ట్గా దేవుడు చెడ్డోడని చెబుతున్నాడా? చెవటల్లా. ఫస్ట్ చెప్పాల్సిన చెప్పిస్తున్నాడు, నమ్మాల్సిన నమ్మిపెత్తున్నాడు. ఈ చెప్పాల్సిన చెప్పిన తర్వాత నమ్మాల్సిన నమ్మేసిన తర్వాత అన్నాడు. దేవుడికి అన్నీ తెలుసు, మీరు ఎట్లా అవుతారని అన్నీ తెలుసు దేవుడికి. అంటే ఇప్పుడు ఏం చెబుతున్నాడు? దేవుడు ఒక అబద్ధికుడు అని చూపిస్తున్నాడు సాతాను ఇండైరెక్ట్గా. అది నమ్మేస్తుంది. ఎప్పుడూ కూడా మనం సాతాను చెప్పే మాటలు నమ్మకూడదు. ఫస్ట్ ఏం చేస్తాడు సాతానుడు? ఏదోదో చెప్పుకుంటూ వెళ్తాడు, చివరికి దేవుడు మంచోడు కాదు అన్నట్టు చెబుతాడు. కొంతమంది ఉంటారు దేవుడు నమ్ముతారు, ఫస్ట్ దేవుడు నమ్ముతారు. నమ్మిన తర్వాత అంటే ఇది మన క్రైస్తవ జీవితంలో ఆరంభ జీవితానికి సూచనగా ఉంది. ఆదాము అవ్వ దగ్గరికి మొదటి వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చారో మొదట మన క్రైస్తవ జీవితంలో కూడా అలాగే ఉంది. ఒకసారి సాతానుడు వస్తాడు, వచ్చేం చెబుతాడు తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఎందుకు ఇవ్వాలా? నువ్వు దేవుడు కాదు, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఎందుకు ఇవ్వలేదు? అంటే దేవుడు నేను మర్చిపోయాడు కదా, నీకు అన్యాయం చేశాడు కదా దేవుడు. ఎవరో జ్యోతి వచ్చారు మన దగ్గరే, దేవుడు 3 ఆడపిల్లలు ఇచ్చినందుకు దేవుని మందిరాన్ని విడిచిపెట్టారంటే ఎవరు? మానేశారంటే ఎవరక్క? ఎవరైతే ఏం లేండి, 3 ఆడపిల్లలు ఇస్తే దేవుడు అన్యాయం చేశాడు. మగపిల్లడు కావాలనుకున్న ఆడపిల్లని ఇచ్చాడు. మరి అట్ట అనుకుంటే నేనేమనుకోవాలా? నాకు 3 ఆడపిల్లని ఇచ్చాడు దేవుడు, అంటే దేవుడు నాకు అన్యాయం చేశాడేనా? నేను చచ్చిపోయేంత వరకు కూడా ఆ మాట నా నోట రాదు. నాకు ఇచ్చిన 3 ఆడపిల్లల విషయమై దేవుడు నాకు అన్యాయం చేశాడని నేను ఎప్పుడు అన్నా. ఒకవేళ బహుశా ప్రభా మగపిల్లడు లేడు అని దేవుడిని అడగొచ్చేమో, లేడుగా ప్రభా నేను అనుకోవచ్చేమో. ప్రభా ఎందుకు ఇవ్వలేదు, దానికి కారణం నాలో బలహీనత ఉందేమో అని నేను అనుకోవచ్చేమో. కానీ దేవుడు నాకు 3 పిల్లల్ని ఇచ్చి అన్యాయం చేశాడని నేను ఎప్పుడు అన్నా. 3 ఆడపిల్లల్ని ఇచ్చాడు, 3 ఆడపిల్లల్ని ఇచ్చి అన్యాయం చేశాడని నేను చచ్చిపోయేంత వరకు, నేను మరణించేంత వరకు కూడా ఆ మాట అన్నా. ఎందుకు తెలుసా? ఆయన ఎప్పుడు అన్యాయం చేయడు. ఒకవేళ 3 ఆడపిల్లలు ఇచ్చాడంటే
భవిష్యత్తు లేదు మేలు కొరకు ఇచ్చి ఉంటాడు. అవునా కదా? ఇచ్చాడంటే ఇప్పుడు నాకు ఈ పిల్లలు అవసరం, నాకంటే ఎక్కువ నా దేవునికి తెలుసా నాకు తెలుసా? మరి ఆయనకే తెలుసు. ఎవరికి తెలుసు? అరే సేవకురాలు అయ్యే సంగతి తర్వాత అక్క, నాకు నాకు ఇచ్చే బిడ్డలు నాకు మేలుకరంగా ఉండాలి, నాకంటే ఎక్కువ దేవునికి తెలుసా నాకు తెలుసా? అందుకే ఆయన ముగ్గురు ఆడపిల్లలు ఇచ్చాడు. వాళ్ళ ద్వారా నాకేదో మేలు ఉంది. కటాక్షం అంటా ఉండేది. నీకేమయ్యా, నీకేంటి చెప్పు? నువ్వు 3 ఇళ్ళకి వెళ్తావు, 3 కూతుల దగ్గరికి వెళ్తావు, 3 గుడ్లు వేస్తారు నీకు అంటాను. మరి నీకు కటాక్షం అంటే నాకు 2 ఆమె 5 పెద్ద అసలు వేసిద్దో వేయలేదు కూడా తెలియదు. నాకు ఎవరేస్తారు గుడ్డు? 3 ఆమె ఒక్కటే వేసేది గుడ్డు. ఇక మిగతా వాళ్ళు నేను వెళ్ళినప్పుడు గుడ్డు పెట్టాలంటే, కోడిగుడ్లు పెట్టాలంటే ఎవరు పెడతారు? నీకు 3 పెట్టచ్చు. నాకైతే ఒక్క ఆమె పెట్టిద్ది. ఎవరు? చిన్నామే. అంటే చిన్నామే ఆమె అంటే ప్రేమగా ఉండేది. మిగతా ఇద్దరు నేనంటే భయంతో ఉంటారు, ప్రేమగా ఉంటారు. 3 ఆమె కూడా ప్రేమగానే ఉండిద్దానండి. చెబుతున్నా అసలు చెబుతూ వస్తుంది. 3 గుడ్డులు నాకు వస్తున్నాయి, ఒకటే గుడ్డు. ప్రియులారా, దేవుడు మనకు అన్యాయం చేయడు, అది ఒకటి మనం నమ్మాలి. దేవుడు ఎన్నడూ మనకు తప్పు చేయడు మన ఎడల, అది నమ్మాలి. దేవుడు ఎన్నడూ మనకు తక్కువ చేయడు, అది నమ్మాలి. కానీ అవ్వచ్చు ఏం చెబుతుంది? ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు? దేవుడికి అన్నీ తెలుసు మీ గురించి, అందుకే దేవుడు చెప్పలే. ఇది నమ్మేస్తుంది అక్క, పిచ్చిది కదా, నమ్మేసేసింది. పిచ్చోళ్ళే తప్పు మాటలు వింటారు, నమ్ముతారు. మంచోళ్ళు ఎవరు నమ్మరు. జ్ఞానవంతుడు ఏం చేసింది? తాను ఇల్లు కట్టుకున్నది, 3 రాళ్ళు ఇల్లు పడగొట్టుకునేది. ఇప్పుడు పిచ్చిదే 3 రాలా, లేకపోతే బుద్ధి లేనామె, బుద్ధి కలిగినామె? అది అర్థం చేసుకోండి. ఇక మనం ఎట్లా ఉన్నాం కాబట్టి 3 రాళ్ళు తన ఇల్లుని పాడు చేసుకుంటుంది. అవ్వ ఎంత దారుణమైన స్థితిలో ఉందో చూడండి. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువారు ఈ పిచ్చి పనులన్నీ ఆయన జీవితంలో జరగకుండా ఉండటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. సాతానుడు చూడండి, ఆదికాండము 4వ అధ్యాయం 6వ వచనం. ఈ 6వ వచనం విడిచిపెడతలేదు, ఏంది ఉపవాస ప్రార్థనలు అనుకోవద్దు, అయిపోయింది వాళ్ళతో. ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం. క్షమించండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం, క్షమించండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 6:4 అధ్యాయం విడిచిపెట్టండి, మత్తయి సువార్త 4:6. 4వ అధ్యాయం 6వ వచనం. నీవు దేవుని కుమారుడవైతే నిన్నికి దుఃఖము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను ఏం చెబుతుందో చెప్పాల్సినవి చెబుతుంది. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? సాతానుడు చెప్పే మాటలు వినడానికి యేసు ప్రభు మనలాంటి మనిషి అని ఎందుకు అంటున్నాడంటే, మనలాంటి అబద్ధాలు ఆడేవాడు కాదు ఆయన. అబద్ధపు మాటలు నమ్మేవాడు కాదు, పొగడ్తలకు లోబడిపోయేవాడు కాదు. ఆయన దేవుడు కాడు, ఆయన నమ్మట్లా. సాతానుడు వచ్చి చెబుతున్నాడు. యేసు ప్రభు ఉపవాస ప్రార్థన దేనికంటే సాతానుడు చెప్పే మాటలు నమ్మకోకుండా ఉండటానికి ఆయన ఉపవాస ప్రార్థన. ఈరోజు మనం ఎందుకు ఉపవాస ప్రార్థన చేసుకోవాలి? చెప్పుకరేతన ఎందుకు చేసుకోవాలి? సాతానుడు చెప్పే మాటలు మనం నమ్మకోకుండా ఉండటానికి ఉపవాస ప్రార్థన. సాతానుడు ఏం చెబుతున్నాడు? మీరు చావనే అంటున్నాడు. కానీ పాపం వల్ల వచ్చే జీతం మరణం అని బైబిల్ అంటుంది. మనం చస్తావు అని చెబుతుంది. కానీ సాతానుడు ఏమంటున్నాడు? మీరు చావరు అంటున్నాడు. 2, మీ కన్నులు తెరవబడతాయి అంటున్నాడు. ఆల్రెడీ మన కళ్ళు తెరవబడి ఉన్నాయి. కానీ సాతానుడు ఏమంటాడు? మీ కళ్ళు తెరవబడతాయి అంటాడు. అంటే మాయ మాటలు చెబుతాడు. 3, మంచి చెడ్డలు తెలుసుకున్నవారు అయిపోతారు అంటున్నాడు. అవి మంచి ఏంటో చెడు ఏంటో దేవుడు మనకు చెప్పాడు, వాటిని చూపించాడు. అవి మీరు చేయొద్దు అన్నాడు. కానీ అవి మీరు మంచి చెడ్డలు ఇంకా తెలుసుకునే వారికి అయిపోతారు అన్నాడు. 4, దేవదూతల వల్లే మీరు ఉంటారు అంటాడు. 5, దేవుడు ఏం చెబుతాడు? క్షమించండి, 5, సాతానుడు ఏం చెబుతున్నాడు? దేవుడు కాదు, సాతానుడు ఏం చెబుతున్నాడు? దేవుడికి అన్నీ తెలుసు అంటున్నాడు. అంటే దేవుడిని అబద్ధకునిగా చేస్తున్నాడు. ప్రియులారా, సాతానుడు యొక్క జీవితం మనలోకి రాకుండా ఉండటానికి సాతానుడు చెప్పే మాటలు మనం నమ్మకూడదు. సాతానుడు మీరు చావడు అంటాడు, ఆ మాటలు నమ్మొద్దు. సాతానుడు మీ కన్ను తెరవబడతాయి అంటాడు, ఆ మాటలు నమ్మొద్దు. సాతానుడు ఏమంటాడు? మంచి చెడ్డలు తెలిసిన వారికి మీరు అవుతారు అంటున్నాడు, ఆ మాట నమ్మొద్దు. ఆల్రెడీ మనం తెలుసుకుంటున్నాం. 4, సాతానుడు ఏమంటున్నాడు? దేవదూతల వల్లే మీరు అవుతారు అంటాడు, ఆ మాట నమ్మొద్దు. మీరు దేవదూతల కంటే గొప్పడు. 5, సాతానుడు ఏం చెబుతున్నాడు? దేవుడికి అన్నీ తెలుసు అంటున్నాడు. ప్రియులారా, అంటే దేవుడు మనకి అన్యాయం చేశాడు, తప్పు చేశాడని కాదు. సాతానుడు ఏం చెబుతున్నాడు? ఒక రకంగా చెప్పాలంటే దేవుడు తప్పు చేశాడు అన్నట్టు ఇండైరెక్ట్ చెబుతున్నాడు. దేవుడు ఎప్పుడూ తప్పు చేయడు. మనం తెలుసుకోవాల్సి ఉంటాయి. మనం వీటన్నిటిని బట్టి ఏం నేర్చుకోవాలా? సాతానుడు చెప్పే మాట వినకూడదు. సాతానుడు చెప్పే మాట వింటే 500 నువ్వులు పడిపోతాం. కాబట్టి ఈరోజు మనం
మన జీవితాల్లో సాతానుడు చెప్పే మాటలు మనం వినుకోకుండా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేద్దాం. ప్రభా, నా జీవితంలో సాతానుడు నాకు ఆలోచనలో, తలంపుల్లో, ఊహల్లో కానీ, ఉద్దేశాల్లో కానీ, వేరే వారి ద్వారా కానీ, ఇంకొకరి ద్వారా కానీ సాతానుడు ఏం చెప్పినా నేను వాడు చెప్పింది చేయకుండా ఉండటానికి ప్రభా నాకు జీవితం క్షేమకరంగా ఉన్నట్లు సహాయం చేయ ప్రభుని మనం ఉపవాస ప్రార్థన చేసుకున్నాం. అట్టి ఉపవాస ప్రార్థన మనం చేయడంలో ప్రభు మనకి సాతానుడు చెప్పే మాటలు మనం నమ్మకోకుండా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేసుకుందాం. అట్టి ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు ప్రభు సహాయం చేయాలి. ఆ ఉపవాస ప్రార్థన ప్రభు విని సాతానుడు చెప్పే మాటలు మనం వినుకోకుండా మనలో దేవుని వాక్యం సమృద్ధిగా, అంటే సాతానుడు చెప్పే మాటలు మనం వినకూడదంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని ఎక్కువ చదవాలి, ప్రార్థన ఎక్కువ చేసుకోవాలి, బైబిల్ ఎక్కువ చదవాలి, వాక్యం ఎక్కువ వినాలి. అప్పుడు మన జీవితాల్లో సాతానుడు చెప్పే మాటలు మన జీవితాల్లోకి రావు. అట్లా మన జీవితంలోకి సాతానుడు చెప్పే మాటలు రాకుండా ఉండటం కొరకు, సాతానుడు చెప్పిన మాటలు మనం వినుకోకుండా ఉండటం కొరకై దేవుని వాక్య వెలుగులో మనం జీవించండి ప్రభు. అటు జీవితం, వాక్య వెలుగు జీవితం కలిగి ఉంటే సాతానుడు చెప్పే మాటలు మనం వినం. ఆ సాతానుడు చెప్పే మాటలు వినుకోకుండా వాక్య వెలుగులో మనం ఉండటం కొరకై ఉపవాస ప్రార్థన ఈరోజు చేద్దాం. ఆ రోజు యేసు ప్రభువు చేసిన ఉపవాస ప్రార్థనే ఈరోజు మనం కూడా మన జీవితాల కొరకై చేసుకున్నట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్.